పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలకు చెందిన 42,000 మంది జవాన్లు యాత్రా మార్గంలో భద్రతను పర్యవేక్షిస్తారని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొన్ని కంపెనీల బలగాలు ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో మోహరించాయని, మిగిలిన 424 కంపెనీల భద్రతా సిబ్బంది వెంటనే యాత్రా మార్గంలో విధుల్లో చేరాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా అమర్నాథ్ యాత్ర జూలై 3న మొదలై ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఇక్కడికి వెళ్లడానికి అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం, గాందర్బల్ జిల్లాలోని బల్తాల్ మీదుగా 2 మార్గాలు ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.